హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం 3 శుభవార్తలు. ఆనందంలో ఉద్యోగ పెన్షనర్లు పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వం విధించిన గుర్తింపు రద్దు నోటీసులను ఉపసంహరించుకోవడం, 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతిపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఊరట చెందారు. సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలపై జరిగిన అరాచక చర్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఆనందదాయకమేనని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు తమ జీతాల చెల్లింపులపై ప్రశ్నలు అడిగినందుకు అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ వాణిజ్య పన్నుల సర్వీసెస్ సంఘం గుర్తింపును రద్దు చేస్తామని నోటీసులు కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ను కలవటాన్ని కూడా నాటి ప్రభుత్వం నేరంగా భావించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం గత అరాచక నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను కాపాడిందని సూర్యనారాయణ గారు సీఎం చంద్రబాబు గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాత్రికి రాత్రి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగుల సంఘాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు. 12వ పీఆర్సీ మరియు 30% మధ్యంతర భృతిపై అంచనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుండి అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్ 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని కూడా ఆయన కోరారు. డీఏ బకాయిలు మరియు ఇతర సమస్యలు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోందని విద్యాసాగర్ గారు పేర్కొన్నారు. ఇటీవల సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల మొదటి విడత ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేయబడింది. మిగిలిన ఉద్యోగులందరికీ కూడా దసరా నాటికి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి సారించకపోవడం విచారకరమని విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. దసరా పండుగ నాటికి కీలక నిర్ణయాలు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించడం, 30% మధ్యంతర భృతిని ప్రకటించడం లేదా డీఏ బకాయిలను విడుదల చేయడం వంటి కీలక నిర్ణయాలలో ఏదో ఒకటి ఖచ్చితంగా వెలువడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 ప్రధాన అంశాలలో కనీసం ఒక దానిపై స్పష్టత వస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు.